ఇటు బాంబుల వర్షంతో ఇటు పశ్చిమాసియా దద్దరిల్లిపోయింది. ఇటు ఇరాన్ అలాగే లెబనాన్ పైన భారీగా వైమానిక దాడులు చేసింది ఇటు ఇజ్రాయెల్ అమెరికా. బాంబుల దాడులతో ఇటు విరుచుకుపడ్డాయి అమెరికా అలాగే ఇజ్రాయెల్. హెజ్బుల్లాను ఏరి పారేశామంటూ ఇటు ఇజ్రాయెల్ స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగే హమాస్కి సంబంధించిన లీడర్లను సైతం వేటాడి చంపేస్తున్నామంటూ ఇటు ఐడిఎఫ్ ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ చెప్పుకొస్తుంది. ఇటు ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో ఇటు హమాస్ లీడర్ ఇస్మాయిల్ హతమయ్యాడు. ఇటు పాకిస్తాన్ లష్కరే తైబాతో ఇటు ఇస్మాయిల్కు సంబంధాలు ఉన్నట్టు గతంలో కొంత వార్తలు వచ్చాయి. ఇటు లెబనాన్లో ఇప్పటిదాకా 1000కి పైగా మృతి చెందారు. అలాగే దాదాపు 80,000 మంది ఇటు లెబనాన్కి సంబంధించిన సదర్న్ లెబనాన్ నుంచి మొత్తానికైతే 80,000 మంది అక్కడ నుంచి వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి పరిసర ప్రాంతాలకు పంపించినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మనం విజువల్స్ చూస్తున్నాం ప్రస్తుతానికి. యూ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. ఇటు సౌత్ లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది 2024లో. ఇటు అమెరికాతో ఒక ఒప్పందాన్ని ఏర్పరచుకుంది సీజ్ ఫైర్. ఆ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇప్పుడు మొత్తానికైతే అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఇటు సదర్న్ లెబనాన్ పరిసర ప్రాంతాల్లో చేసిన దాడులకు సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం మనం. ఒక 10 నుంచి 15 బిల్డింగ్లు, మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి మనకు. 5 అంతస్తులు 6 అంతస్తుల బిల్డింగ్లని ఒక్కసారిగా బాంబుల వర్షాన్ని కురిపించారు చూడొచ్చు.